I'll request my brother to read from verse 23. ఓకే, లేవియాకాండం 23వ అధ్యాయము 23వ వచనం నుండి చదవాలని నేను సోదరుని కోరుతున్నాను. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. We have read till verse 25, brother. Yes, brother. Continue on till from verse 26. ఇంకా ముందుకు 26 వరకు కూడా కొనసాగించు. మరి యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను. I want to show you something. ఇక్కడ నేను ఒకటి మీకు చూపించగోరుతున్నా. You and I నువ్వు మరియు నేను are living between these two feasts. ఈ రెండు పండుగల మధ్యలో జీవిస్తున్నాము. When the order of the feasts was given in Leviticus 23, లేవియాకాండము 23వ అధ్యాయములో ఈ పండుగలను గురించిన క్రమము ఇవ్వబడినప్పుడు, is there something written between these two feasts? ఈ రెండు పండుగల మధ్యలో ఏమైనా రాయబడి ఉన్నాయా? Is it? ఏమైనా రాయబడి ఉందా? Nothing. ఏమీ రాయబడి లేదు దీంట్లో. That between period is silent. Yes. ఆ రెండు మధ్యలో ఉన్న కాలము అది నిశ్శబ్దంగా ఉన్నది. That gap in which you and I live is not mentioned here. ఆ ఖాళీ, నువ్వు నేను జీవిస్తున్న ఖాళీ ఇక్కడ అసలు దాని గురించి చెప్పబడను లేదు. When you read the feast, నీవు పండుగలు చదివినప్పుడు between trumpets and atonement, బూరలకును అలానే ప్రాయశ్చితమునకు మధ్యలో the gap which is being lived by you and me today, ఈ రోజు మనం జీవిస్తున్న ఖాళీ, there is no such gap here. ఇక్కడ అలాంటి ఖాళీ ఏమీ లేదు, ఏమీ రాయబడలేదు ఇక్కడ. Now you will understand the prophet. ఇప్పుడు నీవు ప్రవక్తను అర్థం చేసుకుంటావు. ఇక What did he say? ఆయన ఏం చెప్పాడు? You have to read between the lines. వరుసల మధ్యలో నువ్వు దాన్ని చదవవలనని ఆయన చెప్పాడు. ఆయన between trumpets and atonement, బూరలకును అలానే ప్రాయశ్చితమునకు మధ్యలో nothing is written here. ఇక్కడైతే ఏమీ రాయబడలేదు. So now we are left with a problem. కాబట్టి ఇప్పుడు మనం ఒక సమస్యతో మిగిలిపోయినాం. How to read our part? ఇప్పుడు మన భాగాన్ని ఎలా చదవాలా, దాన్ని How to read our age? మన కాలం గురించి అక్కడ ఎలా చదవాలా? It's not even mentioned here. కనీసం ఇక్కడ దాని గురించి చెప్పబడలేదు. Now you understand another principle. ఇప్పుడు నువ్వు ఇంకొక సూత్రం అర్థం చేసుకుంటావు. This whole Bible ఈ పరిశుద్ధ గ్రంథం అంతయు is the book of redemption. విమోచన పుస్తకమై ఉన్నది. And this all which is written here, మరి ఇక్కడ ఏదైతే రాయబడిందో ఇదంతయు కూడా trumpets, మరి బూరలు, seals, మరి ముద్రలు, మరి ఊర్ములు, పాత్రలు are various parts of one plan. ఒకే ప్రణాళికలోని అనేకమైన భాగాలై ఉన్నాయి అవి. And that is the plan of redemption, మరి అది విమోచన ప్రణాళిక అయి ఉన్నది. which is his main mystery. Which is the main mystery. మరి దాని ఒక ముఖ్యమైన మర్మము. And that mystery is shown in types in the lives of people, believers. Yes. మరి ఆ ముఖ్యమైన మర్మం అనేది అది విశ్వాసుల యొక్క జీవితములలో సాదృశ్యాలుగాను మరియు అవి ముంగుర్తులుగాను చూపించబడ్డాయి. Now nothing is written here. చూడండి, ఇక్కడైతే ఏమీ రాయబడలేదు. Nothing is written here between trumpets and atonement. మరి ఇక్కడ ఈ బూరలకును ప్రాయశ్చితమునకు మధ్యలో ఏమీ రాయబడలేదు. But if you will understand, కానీ మీరు అర్థం చేసుకోగలిగితే what's happening in the trumpets, ఏం జరుగుతున్నది ఆ బూరలలో, Israel went back to the homeland. ఇశ్రాయేలు తిరిగి వాళ్ళ యొక్క స్వంత దేశంలోనికి వెళ్ళారు. What happens in the atonement? మరి ప్రాయశ్చితంలో ఏం జరుగుతుంది? They recognize their Messiah. వారి యొక్క మెస్సయాను గుర్తిస్తారు. And what happens in tabernacles? మరియు ఆ గుడారములలో ఏం జరుగుతుంది? The kingdom of Israel is restored. ఇశ్రాయేల్ యొక్క రాజ్యము తిరిగి పునరుద్ధరించబడుతుంది. Now this you cannot see here. అయితే ఇక్కడ అది నువ్వు చూడలేవు ఈ విషయాలను. But you will pick up a believer now. కానీ నువ్వు ఇప్పుడు ఒక విశ్వాసం తీసుకోవచ్చు. And that is the book of Ruth. మరి అది ఆ విశ్వాసం ఎవరంటే అది రూతు పుస్తకమై ఉన్నది. And it will be in the book of Ruth.
మరి రూతు పుస్తకములో ఉంటుంది ఇది. where this gap can be seen. ఈ ఖాళీని నువ్వు అక్కడ చూడొచ్చు. Now just a minute. మరి ఒక్క నిమిషం అండి. Where is the position of the book of Ruth? మరి రూతు యొక్క పుస్తకము దాని స్థానం ఎక్కడుంది? Between Judges and Samuel. న్యాయాధిపతులకును సమూయేలుకును మధ్యలో ఉన్నది అది. Now Samuel is David. మరి సమూయేలు అనేది ఇప్పుడు దావీదు. And Judges is 7 church ages. మరియు ఈ న్యాయాధిపతులు 7 సంఘకాలలో ఉన్నవి. The last big judge was Samson. మరి చివరి పెద్ద సంఘం ఏంటంటే అది సంసోను. What happened to him? అతనికి ఏం జరిగింది? He became blind. Amen. He became blind. అతను గుడ్డివాడయ్యాడు. The blind Laodicean church age. గుడ్డిదైన లవదీక సంఘకాలం. Between Judges and Samuel. ఇక్కడ సంఘకాలమునకును ఇక్కడ న్యాయాధిపతులకును అలానే సమూయేలుకు మధ్యలో. So Judges is church ages. కాబట్టి ఇప్పుడు న్యాయాధిపతులు అనేవి అవి సంఘకాలలో ఉన్నవి. Joshua was Ephesians. యోషువ అనేది ఎఫెసే ఉన్నాడు. Judges was reformers. మరియు సంఘకాలములో అవి న్యాయాధిపతులు అనేవి అవి సంస్కరణలై ఉన్నవి. Which came in the 7 church ages. సంఘ సంస్కరణలై ఉన్నారు. వాళ్ళే ఈ యొక్క 7 సంఘకాలలో వచ్చిన వారు. సమూయేలు is son of man, మనుష్య కుమారుడు, the prophet, ప్రవక్త. and then came David, తరువాత దావీదు వచ్చాడు, which is the millennium. మరి అదే 1000 పరిపాలన. Between Judges and Samuel. కాబట్టి ఈ న్యాయాధిపతులకు సమూయేలుకు మధ్యలో is the book of Ruth. రూతు పుస్తకం ఉన్నది. So Judges కాబట్టి న్యాయాధిపతులు is the feast of Pentecost. అది పెంతెకోస్తు ఒక పండుగ ఉన్నది. దావీదు is the feast of tabernacles. అది గుడారాల పండుగ ఉన్నాడు. Between Pentecost and tabernacles. ఈ యొక్క పెంతెకోస్తు ఒక పండుగకును అలానే గుడారాల పండుగకును మధ్యలో is a mystery in the book of Ruth. రూతు యొక్క పుస్తకములో ఒక మర్మం ఉన్నది. which is the mystery of the 7th month. మరి అదే ఆ 7వ నెల యొక్క మర్మమై ఉన్నది. which is explaining what happens in the last church age. మరి చివరి సంఘ కాలములో ఏం జరుగుతుందో అక్కడ అది వివరిస్తున్నది. So when you read the book of Ruth, కాబట్టి నువ్వు రూతు పుస్తకమును చదివినప్పుడు I'll request you to turn with me to chapter 1. మరి నేను దయచేసి మొదటి అధ్యాయం వైపు తిరుపవాలని నేను మిమ్మల్ని వినవించుకుంటున్నాను. We are just going to touch the highlights. మనం కేవలం ఇప్పుడు ముఖ్యమైన భాగాలు మాత్రమే తాకబోతున్నాం. Naomi went from Israel to Moab. నయోమి ఇప్పుడు ఇజ్రాయెల్ నుండి మోయాబుకు వెళ్ళింది. That was the time of Passover, Pentecost, a Passover, waving of sheaf and unleavened bread. Passover, waving of sheaf. That was Passover, unleavened bread, waving of sheep. మరి అది ఏంటిదంటే అది పస్కా బలి పశువు అలానే మరి ఆ పులియని రొట్టెల పండుగ అదే విధంగా మరి ప్రథమ ఫలముల యొక్క పండుగ అయి ఉన్నది. When Naomi left her land, నయోమి తన దేశాన్ని విడిచిపెట్టినప్పుడు in AD 70, క్రీస్తు శకము 70వ సంవత్సరం, Israel left the homeland. ఇజ్రాయేలు వాళ్ళ సొంత దేశాన్ని విడిచిపెట్టారు and went to Gentile nations. మరియు అన్య దేశాలలోనికి వెళ్ళిపోయారు. But what happened next? తర్వాత ఏం జరిగింది? Naomi's family died. నయోమి కుటుంబము చనిపోయింది. That is the first and the second woe. అదే మొదటి 2 శ్రమలై ఉన్నవి, అయ్యోలై ఉన్నవి. Jewish population finished. మరి యూదుల యొక్క జనసంఖ్య పూర్తిగా నశించిపోయినది. 1/3 of Jews died from the face of this earth. 3వ భాగమైన యూదులు ఈ భూమిపై నుండే 3వ భాగమైన యూదులు పూర్తిగా చనిపోయారు. But at the end of the second woe, కానీ రెండవ ప్రపంచ యుద్ధం యొక్క ముగింపులో Naomi returns back to the homeland. నయోమి తిరిగి తన సొంత దేశమునకు తిరిగి వస్తున్నది. And that is the scripture we are going to read now. మరి ఆ లేఖనమే మనం ఇప్పుడు చదవబోతున్నాం. Ruth chapter 1 verse 22. మరి రూతు గ్రంథము 1వ అధ్యాయం 22వ వచనం. It is written like this. అది ఇలాగు రాయబడ్డది. You can read it, brother. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలును మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. This is the scripture which explains Naomi returning back. మరి ఇక్కడ ఈ లేఖనము ఏమి వివరిస్తున్నదంటే నయోమి తిరిగి వచ్చుట దాని గురించి. Now Naomi returned under what? నయోమి ఇప్పుడు దేని క్రింద తిరిగి వచ్చినది? Feast of the trumpets.
బూరల పండుగ క్రింద వచ్చింది. It is the trumpets that bring Naomi to the homeland. Yes. మరి ఆ బూరలే నయోమిని తిరిగి తన సొంత దేశంలోనికి తీసుకొచ్చినవి. So in that verse 22, కాబట్టి ఈ 22వ వచనములో where Naomi is coming back to Bethlehem, మరి నయోమి తిరిగి బెత్లెహేముకు వస్తున్నప్పుడు, and it is the time of the barley harvest, మరి అక్కడ అది యవల కోత సమయం అని చెప్పబడుతున్నది. it is the harvest time, అది కోతకాల సమయము, which explains that it is the end time. మరి ఆ కోతకాల సమయమే ఏమని వివరిస్తున్నదంటే చివరి కాలమని. Naomi is returning back. నయోమి ఇప్పుడు తిరిగి వస్తున్నది. Now Naomi returning back is the feast of the trumpets. మరి ఇప్పుడు నయోమి తిరిగి వచ్చుట అనున్నది అది బూరల పండుగ ఉన్నది. But when you turn to chapter 4, కానీ నువ్వు 4వ అధ్యాయం వైపు తిప్పినట్లయితే it says here in verse 9, మరి అది 9వ వచనంలో ఇలా చెప్పబడుతున్నది. can you read that, brother? బోయాజు ఎలిమేలకునకు కలిగిన యావత్తును, కిలియోనుకును మహలునకును కలిగిన యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితనని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. So in Ruth chapter 4 verse 9, కాబట్టి ఇక్కడ రూతు గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనంలో Naomi's inheritance is restored back. నయోమి యొక్క స్వాస్థ్యము తిరిగి పునరుద్ధరించబడినది. What is that? ఏమిటది? Millennium. 1000 ఏళ్ల పరిపాలన. Where Israel's kingdom is restored back to her. ఇజ్రాయెల్ యొక్క రాజ్యము తిరిగి ఆమెకు మరలా సమకూర్చబడుట, తిరిగి పునరుద్ధరించబడుట. And Boaz, మరి బోయాజు and రూతు and Naomi live together కలిసి జీవిస్తారు in Naomi's land. నయోమి యొక్క స్వాస్థ్యములో Jesus, యేసు, Gentile bride, మరి అన్యజనుల వధువు, and the Jews, మరియు యూదులు, all living in Israel. అందరూ ఇజ్రాయెల్లో జీవించుట. It's a picture hidden here. ఇక్కడ ఆ దృశ్యము దాచబడి ఉన్నది. Now that is the feast of tabernacles. మరి అదే ఆ బూరల పండుగ ఉన్నది. So Ruth chapter 4 verse 9, కాబట్టి రూతు 4వ అధ్యాయం 9వ వచనము is the feast of tabernacles. మరి అది బూరల పండుగ ఉన్నది. And Ruth chapter 1 verse 22, Ruth 1:22, ఫీస్ట్ ఆఫ్ టెబర్నాకిల్స్. yeah, సారీ, మరి రూతు 4వ అధ్యాయము మరి ఈ చెప్పబడుతున్నది ఏంటంటే అది గుడారాల పండుగ ఉన్నది. And రూతు 1వ అధ్యాయము 1 verse 22 మరి 22వ వచనము is trumpets. అది బూరల పండుగ ఉన్నది. Naomi returning back, నయోమి తిరిగి వచ్చుట, Naomi receiving inheritance. మరి నయోమి తన స్వాస్థాన్ని పొందుకొనుట. Naomi returning back, నయోమి తిరిగి వచ్చుట feast of trumpets. అది బూరల పండుగ. Naomi receiving her inheritance, మరి నయోమి తన యొక్క స్వాస్థాన్ని మరలా పొందుకొనుట, feast of tabernacles. అది గుడారాల పండుగ. Between these two times మరి ఈ 2 పండుగల మధ్యలో is chapter 2 and chapter 3. అది 2వ అధ్యాయము 3వ అధ్యాయం ఉన్నది. Between trumpets and tabernacles. బూరలకు అలానే గుడారములకు మధ్యలో 2వ అధ్యాయము 3వ అధ్యాయం ఉన్నది. This is the beauty of the Bible. పరిశుద్ధ గ్రంథం యొక్క సౌందర్యం ఇదే. In Leviticus 23 nothing is said. మరి లేవియాకాండం 23లో ఏం చెప్పబడలే. But when you start seeing the types, కానీ నువ్వు సాదృశ్యాలు చూడడం ప్రారంభించినప్పుడు you can see that gap నీవు ఆ యొక్క ఖాళీని చూడగలుగుతావు. between trumpets and tabernacles. ఆ బూరలకును అలానే గుడారములకు మధ్యలో. And what is lying in that gap? దాని ఖాళీలో ఏమి దాగి ఉన్నది? It's chapter 2 and chapter 3. అది 2, 3 అధ్యాయాలు దాగున్నాయి. And in chapter 2 and chapter 3, మరి 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో though Naomi has returned back to the homeland, నయోమి తిరిగి తన యొక్క సొంత దేశమునకు వచ్చినా, but Boaz is not talking with Naomi. బోయాజు నయోమితో మాట్లాడడం లేదు. Boaz is not dealing with Naomi. మరి నయోమితో బోయాజు అక్కడ వ్యవహరించడం లేదు. In chapter 2 and 3, మరియు ఈ 2, 3 అధ్యాయములలో which is the gap, అదే ఆ ఖాళీ, he's only dealing with one woman. ఒక్క స్త్రీతో మాత్రమే వ్యవహరిస్తున్నాడు. And that woman is not Naomi. మరి ఆ స్త్రీ నయోమి కాదు. It's a Gentile. ఆమేన్. మరి అన్యులై ఉన్నారు. It's a Moabite. అది మోయాబీరాలై ఉన్నారు. And her name is Ruth. మరి ఆమె పేరు రూత్ అయి ఉన్నది. And in chapter 2 and 3, మరి 2, 3 అధ్యాయాలలో after the trumpets, బూరల తరువాత, after 1945,
1945 తర్వాత May 1948, మరి మే 1948లో Naomi returned back to the homeland. నయోమి తిరిగి తన సొంత దేశంలోకి వచ్చేసినది. But after May 1948, కానీ 1948 మే తర్వాత God is not dealing with Naomi. దేవుడు నయోమితో వ్యవహరించడం లేదు. His focus is on Ruth. ఆయన యొక్క దృష్టి అంతా కూడా రూతు పైననే ఉన్నది. Now that is your chapter. మరి ఆ అధ్యాయమే మీ అధ్యాయమై ఉన్నది. That gap which is in the Bible, మరి పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆ యొక్క ఖాళీ between these two feasts, మరి ఈ రెండు పండుగల మధ్యలో is your period. అది నీ యొక్క కాలమై ఉన్నది. So if you want to see yourself, కాబట్టి నిన్ను నువ్వు చూసుకోవాలనుకుంటే read chapter 2 and chapter 3. 2-3 అధ్యాయాలు చదవండి. What's happening here? ఇక్కడ ఏం జరుగుతున్నది? Ruth comes to the field of Boaz. రూతు బోయాజు యొక్క పొలం యొద్దకు వస్తున్నది. Boaz is the Lord of the harvest. బోయాజు కోతకాలమునకు ఆయన ప్రభువు అయి ఉన్నాడు. Boaz has reapers. బోయాజు దగ్గర కోతకోయి వారు ఉన్నారు. Reapers are the angels. కోతకోయి వారు అనే ఆ దూతలు ఉన్నారు. But in that field, కానీ ఆ యొక్క పొలములో there's a chief reaper. అక్కడ ఒక ముఖ్యమైన కోతకోయివాడు ఉన్నాడు. Who is the chief reaper? ఎవరా ముఖ్యమైన కోతకోయివాడు? Revelations 10:7. ప్రకటన 17. Who is Boaz? బోయాజ్ ఎవరు? Revelations 10:1. ప్రకటన 10:1. Who is Ruth? రూత్ ఎవరు? Revelations 10:8. ప్రకటన 10:8. In the evening time, సాయంకాల సమయంలో 10:1 came to 10:7. 10:1 10:7 దగ్గరకు వచ్చాడు. And looked at 10:8. మరి 10:8 వైపు చూశాడు. And asked 10:7. మరి 10:7తో అడిగాడు, who is that girl? ఎవరా అమ్మాయి? Where did that happen? అది ఎక్కడ జరిగింది? Between trumpets and tabernacles. బూరలకును అలానే గుడారములకు మధ్యలో జరిగింది. That gap, ఆ ఖాళీ, which was hidden in Leviticus 23. ఆ ఖాళీ ఈ లేవ్యకాండం 23వ అధ్యాయములో దాచబడి ఉన్నది. Suddenly became open. అకస్మాత్తుగా అది తెరవబడింది. In the types of Ruth. రూతు అనే సాదృశ్యములలో. Naomi returning back. మరి నయోమి తిరిగి వస్తున్నది. Feast of trumpets. అదే బూరల పండుగ. Naomi receiving her inheritance. మరి నయోమి తన యొక్క స్వాస్థాన్ని తిరిగి పొందుకొనుట. Feast of tabernacles. అది గుడారముల పండుగ. At the end of the 7th trumpet. మరి ఏడవ ఆ బూర యొక్క ముగింపులో, because 7th trumpet brings the millennium. ఎందుకంటే ఏడవ బూర అది 1000 పరిపాలన తీసుకొస్తది. Keep that also in your mind. ఈ విషయాన్ని కూడా మీరు మనసులో పెట్టుకొని ఉండండి. 7th trumpet brings the millennium. ఏడవ బూర అది 1000 పరిపాలన తీసుకొస్తుంది. I am not saying that. అది నేను చెప్పడం లేదు. Brother Branham said that. సోదరుడు బ్రెన్హామ్ గారు చెప్పారు దాన్ని. Not once but many times. ఒక్కసారి కాదు, అనేక సార్లు చెప్పాడు దాన్ని. So 7th trumpet ushers in the Feast of Tabernacles. కాబట్టి ఏడవ బూర అనున్నది అది నిన్ను 1000 పరిపాలనలోకి లేదా 1000 పరిపాలనలోకి లేదా గుడారాల పండుగలలోనికి నెట్టివేస్తుంది. So what is Ruth chapter 2 and chapter 3? కాబట్టి ఇప్పుడు రూతు 2-3 అధ్యాయాలు ఏంటి? Between the 6th and the 7th trumpet. 6 మరియు 7వ బూరల మధ్య అన్నమాట. That is where 6వ బూర 7వ బూర మధ్య. That is where you are. అక్కడ నువ్వే ఉన్నావు. There's a chief reaper there. అక్కడ ముఖ్యమైన కోతకోయవాడు ఉన్నాడు. Who introduces Ruth to Boaz. రూతును బోయాజ్ కి పరిచయం చేసింది ఆయనే. Now that's your message. ఇప్పుడు అది నీ వర్తమానం అదిగా. What is the time? ఇప్పుడు సమయం ఏంటి? Harvest time. ఇది కోతకాల సమయం. What did Boaz say? బోయాజ్ ఏం చూశాడు? Leave the extra handfuls. Leave some extra handfuls for Ruth. మరి రూతు కొరకు కొన్ని పరిగెలను విడిచిపెట్టుట. Leave some loose ends here and there. మరి రూతు కొరకు ఇక్కడ అక్కడ కొన్ని వదిలిపెట్టుట. But in chapter 3, కానీ 3వ అధ్యాయములో, not in daytime, అది దినపు సమయం కాదు. but in night time. అది పగల సమయం కాదు, అది రాత్రి సమయం. Patmos is night time. పద్మస్ అనేది అది రాత్రి సమయం. It's not daytime. అది పగల సమయం కాదు. అది when stars are shining.
ఎప్పుడైతే నక్షత్రాలు అక్కడ వెలుగుతున్నాయో, when moon is in the sky, మరి చంద్రుడు అక్కడ ఆకాశంలో ఉన్నప్పుడు Ruth comes to Boaz రూతు బోయాజు దగ్గరకు వస్తున్నాడు. in secret, రహస్యంగా వస్తున్నది. between trumpets and tabernacles. బూరలకును మరియు గుడారమునకు మధ్యలో వస్తున్నది. Where is Boaz? బోయాజు ఎక్కడున్నాడు? He's lying against a sheaf. ఆయన తన యొక్క పన దగ్గర అలా పడుకొని ఉన్నాడు ఆయన. What was that sheaf? మరి ఆ పన ఏమిటి? The ministry of the prophet. ప్రవక్త యొక్క పరిచర్యనే ఆ పన. The first ripe sheep in the bride age. మరి వధువు కాలములో పరిపక్వత చెందిన మొదటి పన. Jesus came in that ministry. మరి దేవుడు ఆయనకు ఆ పరిచర్యనిచ్చాడు. And Boaz, యేసు ఆయనకు ఆ పరిచర్యనిచ్చాడు. it is night time. మరి అది రాత్రి సమయం. And what did Naomi tell Ruth? మరి నయోమి రూత్కి ఏం చెప్పింది? What did the first church age tell the last church age? మొదటి సంఘ కాలములో ఉన్నారు చివరి సంఘాలంటే ఏం చెప్పారు? Because first church age was Jews. ఎందుకంటే మొదటి సంఘాల వారు యూదులు. Peter, James, John. పేతురు, యోహాను, యాకోబు. Sorry, I'm preaching from the message. క్షమించండి, నేను వర్తమానంలో నుండే బోధిస్తాను. Paul was a Jew. పౌలు కూడా ఒక యూదుడు. James was a Jew. మరి యాకోబు ఒక యూదుడు. That first church which started with Jews. yes, ఆ మొదటి సంఘము ప్రారంభమైంది యూదులతో ప్రారంభమైంది. And it will be Naomi that will explain to Ruth the laws of redemption. yes, మరి ఇక్కడ నయోమియే ఆ రూతుకి ఆ విమోచన చట్టాలను వివరిస్తది. It will be the Jewish forefathers who wrote the letters, who wrote the epistles, Amen. who wrote the book of Acts, Amen. who wrote the gospels, who will explain to this Ruth what is the message. Amen. ఆ యూదుల యొక్క తండ్రులే, ఆ పిన తండ్రులే వారే ఈ యొక్క లేఖనాలను వివరించేది, ఈ చట్టాలను వివరించేది, ఈ పత్రికలను వివరించేది, ఈ సమస్తమైన విమోచన దాని గురించి వివరించేది ఈ రూతుకు, ఈ అన్యజనులు వచ్చిన రూతుకు వివరించేది. What did Naomi say? నయోమి ఏం చెప్పింది? First thing, మొదటి విషయం, wash yourself. నువ్వు బాగా నిన్ను నువ్వు స్నానం చేసుకో. Next thing, రెండో విషయం, apply oil. మరియు నూనెను రాసుకో. What did Peter say on the day of Pentecost? పెంతెకోస్తు యొక్క దినము రోజున పేతురు ఏం చెప్పాడు? Wash yourself in water. నీళ్ళలో నిన్ను నువ్వు కడుక్కో. Then you will receive the baptism of the Holy Ghost. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మక బాప్సం పొందుకుంటావు. Wash yourself in water. మొదటిగా నువ్వు నీళ్ళలో కడుక్కో. And apply the oil. తరువాత నువ్వు నూనెను రాసుకో. That is the initial step. అదే ప్రారంభపు మెట్టు, ప్రారంభపు అడుగు. But Naomi had the message till that. కానీ నయోమి దగ్గర అక్కడి వరకు మాత్రమే వర్తమానం ఉన్నది. Because Naomi said, ఎందుకంటే నయోమి చెప్పింది, the rest of the message is with Boaz. ఎందుకంటే నయోమి చెప్పింది, ఇక మిగతా వర్తమానం అంతా కూడా బోయాజ్ అయి ఉన్నాడు. ఇక The next part will be explained by Boaz. ఆ మిగతా భాగం అంతా కూడా బోయాజ్ ద్వారా వివరించబడుతుంది అన్నది. For that, దాని కొరకు you have to wait till the midnight. అర్ధరాత్రి వరకు నువ్వు వేచి చూడాలని చెప్పింది. What is midnight? అర్ధరాత్రి ఏమిటి? 7th watch. Amen. 7వ జాము. At midnight, మరి అర్ధరాత్రి there was a cry made. ఒక కేక వేయబడింది. Behold, the bridegroom cometh. పెళ్లి కుమారుడు వచ్చెను. Revelation 10:1. ప్రకటన 10:1 cometh. వచ్చుట. Who announced it? ఎవరు దాన్ని ప్రకటించారు? Revelation 10:7. ప్రకటన 10:7 ప్రకటించాడు. And where was Ruth? మరి రూత్ ఎక్కడ ఉన్నది? At the feet of Boaz. బోయాజు యొక్క పాదముల దగ్గర ఉన్నది. She was where the Son of Man was. Pardon? She was where the Son of Man was. మనిషి కుమారుడు ఎక్కడున్నాడో అక్కడ ఉన్నది ఆమె. Ruth was not with the reapers. రూతు అక్కడ కోత కోయి వారితో లేదు. Ruth was with Boaz. రూతు బోయాజుతో ఉన్నది. Ruth is not with messengers alone. రూతు కేవలము ఆ వర్తమానికులతో లేదు. Ruth is with the Lord of the harvest. ఆ కోతకు ప్రభు అయి ఉన్న వానితో రూతు ఉన్నది. In a direct fellowship. Direct fellowship. నేరుగా ఉండే సావాసం అదిగా. There is not even a single man, even the chief reaper, between Boaz and Ruth that night.
ఆ రాత్రి ఆ అర్ధరాత్రి బోయాజుకు రూతుకు మధ్యలో ఆ ముఖ్యమైన కోత కోయవాడు కూడా కాదు, ఎవ్వరు కూడా ఏ వ్యక్తి కూడా వారి మధ్యలో లేడు. You see, the seventh angel has gone. మీరు చూడండి, 7వ దూత వెళ్ళిపోయాడు In 1965, 1965లో. who are on earth? మరి ఇప్పుడు భూమి పైన ఎవరున్నారు? Only 2 people. కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. And Ruth. బోయాజు మరియు నువ్వు. All the 7 messengers are gone. మరి ఆ 7 వర్తమానికులందరూ కూడా వెళ్ళిపోయారు. But the message of the messengers brought you to Boaz. కానీ ఆ వర్తమానికుల యొక్క వర్తమానము నిన్ను బోయాజు దగ్గర తీసుకొచ్చింది. How did she find Boaz? బోయాజు ఆమె ఎలా కనుగొనినది? Drunk with wine. Drunk with wine. మరియు బాగా ఆ ద్రాక్ష రసముతో తాగుండి. Boaz was in a festive mood. బోయాజ్ అక్కడ పండుగ మూడ్లో ఉన్నాడు. Boaz was having a hag. బోయాజ్ దగ్గర హ్యాగ్ ఉన్నది. Hag, Haggai. హేగాయ్. He had a dance in his heart. మరి ఆయన హృదయములో నాట్యం ఆడుతా ఉన్నాడు. Because tabernacles was very near. ఎందుకనగా గుడారములు చాలా దగ్గరగా ఉన్నది. Trumpets was over. బూరలు అయిపోయినవి. The gap had started. మరి ఆ కాలి ప్రారంభమైంది. The season was on for the Gentile bride. మరియు ఆ అన్యజనులైన వధువుకి ఇప్పుడు కాలం ప్రారంభమైంది. At midnight, మరి అర్ధరాత్రిన when Boaz woke up, బోయాజు లేచినప్పుడు, what did Brother Branham preach? సోదరుని గారు ఏం బోధించాడు? Go awake Jesus. వెళ్ళి యేసును లేపుము. Jesus in your boat. Jesus in your boat. యేసు ఇప్పుడు మీ యొక్క నావలో ఉన్నాడు. The disciples awakened Jesus. మరి యేసును ఆ యొక్క శిష్యులు యేసును లేపారు. When Boaz woke up, మరి బోయాజు లేచినప్పుడు he saw a girl lying at his feet. ఆయన యొక్క పాదముల దగ్గర ఒక అమ్మాయి పడి ఉండడం చూశాడు. Everybody was sleeping at that time. మరి ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా నిద్రిస్తున్నారు. It was not a public show. అది బహిరంగ ప్రదర్శన కాదు. What did Ruth say? మరి రూత్ ఏమని చెప్పింది? Spread your garment on me. నీ యొక్క వస్త్రమును నా పైన కప్పుము. I want your anointing. నాకు నీ అభిషేకము కావాలి. I want to come under your tent. నేను నీ యొక్క గుడారము క్రిందికి రాగోర్చున్నాను. She was asking for a tent vision. ఆమె ఒక గుడారము దర్శనము గురించి అడుగుతా ఉన్నది. Pull me in your tent. నీ గుడారములోనికి నన్ను లాగము. For you are our kinsman. నీవే నా యొక్క బంధువుడకు విమోచకుడవు, రక్త సంబంధ విమోచకుడవు. Who told Ruth? రూత్కి ఎవరు చెప్పారు that Boaz is our kinsman? బోయాజే మన యొక్క రక్త సంబంధి అని నయోమి చెప్పింది. పౌలు, Peter, James and John, పేతురు, యోహాను, యాకోబులు, their writings, వారి యొక్క రాతలు, their messages, వారి వర్తమానాలు. that what did Paul say? మరి పౌలు గారు ఏం చెప్పారు? You who are strangers, మీరు ఎవరైతే ఇంత ముందు దురస్తులై ఉన్నారో, are now fellow citizens. ఇప్పుడు మీరు సమీపస్తులై ఉన్నారు. You are of the household of Abraham. మీరు అబ్రహాము యొక్క గృహ నిర్వాహకులై ఉన్నారు. In other words, Ruth, మరి ఇంకో మాటలో చెప్పారంటే రూతు, Boaz is not only the kinsman of Naomi. ఇప్పుడు నయోమికి మాత్రమే బోయాజు రక్త సంబంధి కాదు, but he is a kinsman to you as well. నీకు కూడా రక్త సంబంధి ఆయన. In other words, Ruth, ఇంకో మాటలో చెప్పారంటే రూతు, Boaz is our family man. బోయాజు మన కుటుంబ మనుషుడు. Boaz is Jehovah. బోయాజు యెహోవా ఉన్నాడు. Jehovah Jireh. యెహోవా ఈరే. Jehovah Rapha. యెహోవా రఫా. Jehovah Nissi. యెహోవా నిస్సి. Jehovah Shalom. యెహోవా షలోమ్. Jehovah Sitkenu. యెహోవా సిత్కెను. Jehovah Ra. యెహోవా రా. Jehovah Shammah. యెహోవా షమ్మా. 7 redemptive names. 7 మిశ్రమమైన నామములు. Hey, how did it start? విమోచన నామములు. It started with Jehovah Jireh. అది యెహోవా ఈరే నుండి ప్రారంభమవుతున్నది. How did it end? అది దేంతో ముగించబడుతున్నది? Jehovah Shammah. యెహోవా షమ్మాతో. What does Jehovah Shammah means? యెహోవా షమ్మనగా ఏమిటి? The Lord is with us. ప్రభువు మనతో ఉన్నాడు. The 7th seal 7వ ముద్ర brought him back to us.
ఆ ఏడవ ముద్ర ఆయనను మనల్ని తిరిగి మరి వద్దకు తీసుకొచ్చినది. This is the age. మరి ఇదే ఆ కాలము. In Revelation 10, ప్రకటన 10లో he reveals Jehovah Shammah. ఆయన యెహోవా షమ్మాగా బయలుపరుచుకుంటున్నాడు. Jesus with us. యేసు మనతో ఉన్నాడు. Behold, the tabernacle of God is with man. ఇదిగో దేవుని యొక్క గుడారము తన ప్రజలతో ఉండెను. Ruth got that revelation. మరి రూతుకు ఆ యొక్క ప్రత్యక్షత వచ్చినది. Between trumpets and tabernacle. మరి ఆ బూరలకును అలానే గుడారములకు మధ్యలో వచ్చింది. Between Naomi returning back and Naomi receiving inheritance. మరి నయోమి తిరిగి వచ్చుటను నయోమి తిరిగి స్వాస్థాన్ని పొందుకున్నకు మధ్యలో వచ్చింది రూతుకు ఆ ప్రత్యక్షత. It's not called the book of Naomi. చూడండి, ఇది నయోమి పుస్తకం పిలవబడతలేదు. It's called the book of Ruth. ఇది రూతు పుస్తకం పిలవబడతలేదు. Naomi is only a side character. నయోమి కేవలము ప్రక్క పాత్ర మాత్రమే. The main character is Ruth here. ముఖ్యమైన పాత్ర ఎవరండి ఇక్కడ? రూత్ అయి ఉన్నది. Where is it? అది ఎక్కడున్నది? Between trumpets and tabernacles. అది బూరలకును మరియు గుడారములకు మధ్యలో ఉన్నది. What happened in that silence? ఆ నిశ్శబ్దంలో ఏం జరిగింది? In that midnight hour. అర్ధరాత్రి వేళలో In silence. నిశ్శబ్దములో Ruth met Boaz. రూతు బోయాజును కలుసుకున్నది. In the field. పొలములో. Not in the house of Naomi. నయోమి యొక్క ఇంట్లో కాదని కలుసుకున్నది. In this revelation, ఈ ప్రకటనలో Naomi is excluded. ఈ యొక్క ప్రత్యక్షతలో నయోమి బయటికి వేయబడింది, బయట ఉండిపోయింది. Till now, ఇప్పటి వరకు Ruth walked with Naomi's revelation. ఇప్పటి వరకు రూతు నయోమి యొక్క ప్రత్యక్షతతోనే పనిచేసింది. But after this chapter, కానీ ఈ అధ్యాయం తర్వాత Naomi will live by Ruth's revelation. ఇప్పుడు నయోమి రూతు ప్రత్యక్షత ద్వారా జీవిస్తదిగా. Because of Ruth, ఎందుకనగా రూతును కారణమును బట్టి Naomi will receive her inheritance. నయోమి తన యొక్క స్వాస్థాన్ని తిరిగి పొందుకుంటది. And it is in this chapter, మరి ఈ యొక్క అధ్యాయంలో he does the work of kinsman. మరి ఆయన విమోచన, ఆయన బంధువుడకు విమోచన కార్యమును చేశాడు. What happened in that silence? మరి ఆ నిశ్శబ్దంలో ఏం జరిగింది? He said, till now you took this much every day. మరి ఆయన అన్నాడు, ఏంటి ఇప్పటి వరకు గింతే నన్ను తీసుకున్నది కొద్ది కొద్దిగా నేనా ఇప్పటి వరకు నువ్వు ఏరుకున్నది? Before the morning came, మరి ఉదయం వచ్చే ముందే he said, spread your garment. అనేమన్నాడు, వస్త్రాన్ని చాపమన్నాడు. And he measured 6 measures. మరి ఆయన ఆరు కొలతలు, 6 బానికలు 6 యవనులు దాంట్లో ఆయన కొలిచి పెట్టాడు. 6 measures was measured to Ruth. 6 మానికలు, రైట్. 6 మానికల యవనులను అక్కడ రూతుకి ఆయన కొలిసిచ్చాడు. Who will eat from those 6 measures? ఎవరిప్పుడు ఆ 6 మానికల యొక్క దానిలో నుండి తింటారు? Ruth and Naomi. రూతు మరియు నయోమి. First 4 seals, మొదటి 4 ముద్రలు Ruth will eat from that. రూతు దానిలో నుండి తింటుంది. 5th and 6th seal, 5-6 ముద్రలో Naomi will eat from that. నయోమి దాన్ని తింటుంది. 6 measures. 6 కొలతలు. First seal, మొదటి ముద్ర, second seal, రెండవ ముద్ర, third seal, మూడవ ముద్ర, 4th seal, నాలుగవ ముద్ర, 5th seal, 5వ ముద్ర, 6th seal. 6వ ముద్ర. You and Naomi eat from that. మరియు నీవు నయోమి కలిసి తింటున్నారు. Ruth said, మరి ఈ రూతు చెప్పాడు, where is the 7th one? మరి 7వది ఎక్కడున్నది? Then Boaz said, అప్పుడు బోయాజు చెప్పింది, you are standing in the 7th one. నీవిప్పుడు 7వ దానిలో నిలబడి ఉన్నావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Where is the 7th measure? ఇప్పుడు 7వ కొలత ఎక్కడుంది? Come on, Ruth. రూతు, 7th measure is me. 7వ కొలత నేనై ఉన్నాను. I am the 7th seal. నేనే 7వ ముద్రై ఉన్నాను. It is me whose name is Boaz. మరి ఇప్పుడు నేనే ఆ యొక్క పేరు బోయాజు. And I'm not marrying Naomi. మరి నేను నయోమిని కాదు పెళ్లి చేసుకోబోతున్నది. I'm not marrying the old church. నేను ఆ పాత సంఘమును, ఆ వృద్ధమైన సంఘమును కాదు పెళ్లి చేసుకోబోతున్నది. I'm marrying you. నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను. What did Ruth and Boaz bring forth? మరి రూతు బోయాజ్ కలిసి ఏం తీసుకొచ్చారు? Obed. ఓబేదును. What is Obed? ఓబేదు అనగా ఏమిటి? Worship.
ఆరాధన. When the seventh seal opened, 7వ ముద్ర తెరబడినప్పుడు people worshipped. అది ఆరాధన అయినది. Who did Obed bring? ఓబేదు ఎవరిని తీసుకొచ్చారు? Jesse. యెష్షేని. And what did Jesse bring? మరి యెష్షే అనగా అర్థం ఏంటి? David. ఆ యెష్షే ఎవరిని తీసుకొచ్చారు? దావీదుని. The millennium. 1000 ఏళ్ల పరిపాలన. Brother, that is a story hiding here. సోదరుడా, ఆ కథ ఇందులో దాగి ఉన్నది. So that gap దాని వలన ఆ ఖాళీ between the trumpets and tabernacles, ఆ బూరలకును గుడారములకు మధ్యలో, it's not there in Leviticus 23. అది లేవియా కాండము 23లో లేదది. So we have to leave it there కాబట్టి నువ్వు దీన్ని తెలుసుకోవాలంటే అది దాన్ని విడిచి and go to another scripture. ఇంకొక లేఖనంలోకి నువ్వు వెళ్ళాల్సి ఉంటుంది.